कृष्ण कृष्ण भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे, जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपीजन वल्लभ गिरिवरधारी, जय गोपीजन वल्लभ गिरिवरधारी, यशोदनंदना व्रजनरंजना, यशोदनंदना व्रजनरंजना, यमुनतीरा वनचारी, यमुनतीरा वनचारी, जय राधा माधवा कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर सत श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंडादा कुंडगिरी गोवर्धन की जय। श्री श्री राधा रास बिहारी ललिता विशाखा की जय। श्री श्री सीताराम शरण की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं
ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्ति की। हरे कृष्णा। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। సో లాస్ట్ వీక్ మనం విన్నాం రాముడు భరతుడికి మంచి ఉపదేశం ఇచ్చాడు. ఆ ఉపదేశం విని రాముడు అంత అనర్గళంగా మాట్లాడుతుంటే ఈ రాజనీతి గురించి గురించి వింటున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారనమాట. అంత చిన్న వయసులో అంత మాస్టరీ, అంత నిపుణత ఎలా వచ్చింది అని వాళ్ళందరూ కూడా రాముణ్ణి పొగుడుతున్నారు అనమాట. అప్పుడు రాముడు భరతుణ్ణి అడిగాడు అనమాట, నువ్వేంటి ఈ ఈ జింక చర్మాలు వేసుకుని నార వస్త్రాలు వేసుకుని నువ్వెందుకు ఇలా తిరుగుతున్నావు? మన తండ్రి అయిన దశరథ మహారాజు ఎలాగా అంగీకరించారు అని అడిగాడు అనమాట రాముడు. అంటే అప్పుడు భరతుడు ఇంకా ముగ్గురు యొక్క హృదయాల్ని బద్దలు కొట్టే సమయం వచ్చిందని అనుకున్నాడు అనమాట భరతుడు. అని చెప్పి ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏ రాజు గురించి మాట్లాడుతున్నావు? ఏ తండ్రి ఏ కొడుకు రాజు తండ్రి అయిన మన దశరథుడు ఇంకా ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందువల్ల రాజ్యం అంతా కూడా శోకిస్తున్నది. ఒక తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళ కొడుకులందరూ కూడా అనాథలైపోయారు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు అనమాట. సో మన తండ్రి గారు ఒక చాలా దుఃఖవంతుడై అతను శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే అందరూ కూడా అతన్ని నిందిస్తున్నారు. భార్య యొక్క మాటలు విని భార్యాలోలుడై అంత గుణవంతుడైన రాముణ్ణి అరణ్యానికి పంపించేశారు కదా అని చాలా అందరూ కూడా అతను చాలా దుఃఖించాడు అనమాట దశరథుడు వాళ్ళ మాటలందరూ విని. సో వీటన్నిటికీ కారణమైన మా తల్లి కైకేయి నరకానికి వెళ్ళబోతుంది. ఆవిడ కొడుకైనందువల్ల అందరూ నన్నే నిందిస్తున్నారు, నా భాగం కూడా నా పాత్ర కూడా ఉన్నది అని. అందువల్ల నువ్వు మళ్ళీ రాజ్యానికి వచ్చేసి అయోధ్యకి వచ్చేసి రాజ్యాన్ని ఏలుకుంటాను అంటే ప్రజలందరూ కూడా నన్ను క్షమిస్తారు, యమరాజ్ కూడా నన్ను క్షమిస్తారు. ఈ పాపం నాకు అంటదు. అందువల్ల నేను నా ఈ కోరికని నన్ను మన్నించి మళ్ళీ వెనక్కి రావాలి అని మళ్ళీ అతను మరొకటి అన్నాడు అనమాట, నేను ఒక దుష్ట స్త్రీకి పుట్టిన ఒక దుష్ట పుత్రుణ్ణి, నేను అర్పించిన తిలోదకాలు తండ్రి స్వీకరించారో లేదో నాకు అనుమానం. నువ్వంటే చాలా ప్రేమ, నువ్వు గుణవంతుడైనటువంటి కీర్తివంతుడైనటువంటి పుత్రుడివి. అందువల్ల నువ్వు మళ్ళీ తిలోదకాలు ఇస్తే వాళ్ళు మన పెద్దలు మనల్ని స్వీకరిస్తారు. అందువల్ల అది అని గట్టిగా బోర్న
ఏడవడం మొదలుపెట్టాడు అనమాట. అంతవరకు రాముడు చాలా అతన్ని తాను నిగ్రహించుకున్నాడు. ఇవన్నీ భరతుడిని చూసి అంతా కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే తండ్రి చనిపోయాడు అని వార్త విన్నాడో వెంటనే అతని హృదయం బద్దలైపోయిందనమాట. గుండె బద్దలైపోయింది. అతని యొక్క ఆత్మ నిగ్రహం పటాపంచలమైపోయింది. తర్వాత అతని కన్నీళ్ళ నుంచి చాలా అతని కళ్ళ నుంచి చాలా కన్నీళ్లు ధారగా వెళ్ళడం మొదలుపెట్టాయన్నమాట. సో తండ్రి యొక్క జ్ఞాపకాలు వెంటనే అతని మనస్సులో వెంటనే బాగా చాలా తొందరగా వేగంగా అతని హృదయంలో వెలుగు అయిపోయింది. అప్పుడు అలా ఆలోచిస్తూ వెంటనే రాముడు దుఃఖంతో కుప్పకూలిపోయాడనమాట. తర్వాత కొంచెం సేపు తర్వాత అతను కళ్ళు తెరిచి మళ్ళీ కన్నీళ్లు తుడుచుకుని మాట్లాడడం మొదలు పెట్టాడనమాట. నేను అయోధ్యకి రావాల్సిన కారణం అంతా పోయింది, నేను ఎందుకు రావాలి, ఆ నగరం యొక్క సారవంతా పోయింది, చక్రవర్తి అయిన దశరథ్ మహారాజ్ లేకుండా అయోధ్యలో నివసించడం అర్థహీనమైనది. అందువల్ల నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. తండ్రి మనల్ని ఈ లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు నేను అక్కడ లేను కదా, అతన్ని ఈ సేవ చేసే అవకాశం నాకు కలగలేదు కదా అని చాలా దుఃఖించి అప్పుడు సో భరత, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, అందువల్ల నువ్వు అటువంటి గొప్ప కీర్తివంతుడైన దశరథుడికి మన తండ్రికి అంత్యక్రియలు చేసే భాగ్యం కలిగింది. ఓ సీత, ఇక్కడ మంచి మాట వినండి. ఓ సీత, నీ మామగారు చనిపోయారు. ఓ లక్ష్మణ, నీ తండ్రి చనిపోయాడు అని అంటున్నాడు అనమాట. ఇది చాలా విచిత్రమైనటువంటి సంభాషణ. ఎందుకంటే రాముడు నా తండ్రి పోయాడు అని అనలేదు, మన తండ్రి పోయాడు అని అనలేదు. అతను ఏమంటున్నాడు? సీతతో అంటున్నాడు మీ మామగారు చనిపోయాడు, లక్ష్మణుడితో అంటున్నాడు మీ తండ్రి చనిపోయాడు. సో ఎందుకంటే ఆచార్యులు కామెంట్ చేస్తారు ఏంటంటే, రాముడు దశరథుడి యొక్క ప్రెజెన్స్ ని లక్ష్మణుడి యొక్క కేరింగ్ యాటిట్యూడ్ లో చూస్తున్నాడు అనమాట. అండ్ దెన్ తన తండ్రిని సీత యొక్క ప్రేమలో చూస్తున్నాడు, భరతుడి యొక్క కమిట్మెంట్ లో చూస్తున్నాడు, గుహుడి యొక్క స్నేహంలో చూస్తున్నాడు, భరద్వాజముని ఆశీర్వచనంలో చూస్తున్నాడు. అందువల్ల సో ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కలగట్లేదు కాబట్టి వాళ్ళు మాత్రం మిస్ అవుతున్నారని అలాగా రాముడు అన్నాడు అనమాట. సో ఆ తర్వాత సీత, రామ, లక్ష్మణ వీళ్ళందరూ కూడా మందాకిని నది ఒడ్డుకి వెళ్ళి దశరథుడి నామంతో పిండదానం చేశారనమాట. అక్కడ రాజ్యంలో దొరికే మంచి పదార్థాలు దొరకకపోయినా సరే దేశకాల పరిస్థితిని బట్టి అక్కడ ఏమి దొరికాయో ఆ వస్తువులు ఉపయోగించి పిండదానం చేశారనమాట. చాలా పూర్ అనమాట. కొంచెం లావణ్య రూప సో తర్వాత చాలా ఇవన్నీ కూడా చేస్తూ చాలా దుఃఖించారు. వాళ్ళ ఈ నలుగురు సోదరుల యొక్క దుఃఖం ఈ పర్వతాల్లో
మారుమోగినట్లు అయిందనమాట. సో చెట్లు, చేమలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళు కూడా అనుభవించారనమాట. సో సో ఈ పక్షులు, జంతువులు కూడా ఈ రామలక్ష్మణ భరతులు, శత్రుఘ్నుల యొక్క శోకాన్ని చూసి మంథర్ని, కైకేయిని యూనో వాళ్ళు శాపం ఇచ్చారని అన్నారనమాట. ఆ తర్వాత అతని తల్లులందరూ కూడా వచ్చారు. వచ్చి సో రాముడు వెంటనే తల్లులందరినీ కూడా నమస్కారం చేసి ఆ ఈ ముగ్గురు తల్లులు కూడా సీతని ఆలింగనం చేసుకుని ఆవిడ చాలా చిక్కిపోయింది అనమాట సీతాది. అందువల్ల ఆవిడ యొక్క పరిస్థితిని, దీనస్థితిని చూసి వాళ్ళు చాలా దుఃఖించారనమాట. తర్వాత వశిష్ఠులు వీళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా వచ్చారు. రాముడు వాళ్ళందరికీ నమస్కరించి ఆశీర్వాదం పొంది అక్కడ వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారనమాట. సో ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఈ రామ భరతుల యొక్క సంభాషణ ఎంతో దివ్యమైనటువంటి ధర్మపదమైనటువంటి సంభాషణ. ఇది ప్రేమ అంటే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరూ చూపించారు అనమాట. అన్నదమ్ముల మధ్య ప్రేమ అంటే ఎలా ఉండాలి వాళ్ళిద్దరూ కూడా చూపించారనమాట. సో మనం ఇక్కడ చూసాం, మొఘల్ వంశంలో చాలా మంది వాళ్ళ అన్నదమ్ముల్ని, ఔరంగజేబు వాళ్ళ అన్నదమ్ముల్ని చంపేశాడు. కొంతమంది వాళ్ళ తండ్రిని చంపేశారు, కొంతమంది పినతండ్రులను చంపేశారు. అలాగా ఒకళ్ళనొకళ్ళు చంపుకుని రాజ్యకాంక్షతో వైరంతో ఉండేవారు అనమాట. అటువంటిది ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కూడా నువ్వు రాజవు అని వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు వాదించుకుంటున్నారు. లేదు నువ్వు రాజువు, నువ్వు క్వాలిఫైడ్ అని, లేదు నువ్వు రాజు అవు అని. సో ఇటువంటి అద్భుతమైన సంఘటన మన రామాయణం, మహాభారతంలో ఉంటుంది, కానీ ఈ మొఘల్ చరిత్రలో ఇక్కడ అక్కడ ఉండవన్నమాట. అందువల్ల మహాభారతము, రామాయణం వీటిని ఇతిహాసము అంటారు. ఇతిహాసము అంటే ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం అనమాట. సో ఇతిహాసానికి అర్థం ఏమిటంటే మన చరిత్ర హిస్టరీ బుక్స్ లో ఈ వీళ్ళందరి హిస్టరీస్ మనం చదువుతూ ఉంటాం. ఔరంగజేబు ఎలా చేశాడు, షాజహాన్ ఎలా చేశాడు, జార్జ్ వాషింగ్టన్ ఎలా చేశాడు, ఇవన్నీ కూడా అర్థవిహీనమైనటువంటి, ఏవి 1% కూడా లాభం లేదనమాట. ఇతిహాసము అంటే ఏ చరిత్ర అయితే జన్మ, మృత్యు, జరా, వ్యాధుల నుంచి మనల్ని తరింపజేస్తుందో, ఏ చరిత్ర ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో జయం సంపాదించగలుగుతుందో అటువంటి కథలు చర్చించడమే చరిత్ర అని, ఇతిహాసం అని ఒరిజినల్ సంస్కృతంలో డెఫినేషన్ అన్నమాట. అందువల్ల ఇటువంటి చరిత్రలు మనం చదివి వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలన్నమాట. సో ఒక శ్రీ వైష్ణవ ఆచార్యుడు చాలా చక్కగా వర్ణించాడు. రాముడు రామలక్ష్మణ సీతలు అరణ్యవాసం నుంచి వచ్చి నంది గ్రామంలో కలిసినప్పుడు అతను ఎంత చక్కగా వర్ణించాడంటే, ఒక ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క సమ్మేళనం అవుతున్నది అని వర్ణించాడు అనమాట. సో వాళ్ళిద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకటి సీతాదేవి, మరొకటి భరతుడు. వాళ్ళ గొప్పతనం ఏమిటి అంటే, అయోధ్య అంత రాజ్యం, పెద్ద రాజ్యం, అటువంటి రాజ్యాన్ని రాముడు పాలించవలసిన రాజ్యం అతనికి దక్కిన అతను ఏలుకోకుండా
రాముడి యొక్క పాదుకల్ని పెట్టి అతను రాజ్యాన్ని పాలించాడు. మరి సీత ఏమిటంటే త్రిలోకాధిపతి రావణాసుర్ మిగతా రాణులందరినీ కూడా తిరస్కరించి యూనో ముకుటాన్ని నీకు ఇస్తాను, మీ అందరికీ నీ పెద్ద రాణిని నేను చేస్తాను, నువ్వు మహారాణి అయిపోతావు, త్రిలోకాధిపతికి నన్ను భర్తగా స్వీకరించు అని అతను ప్రలోభపరిస్తే ఆవిడ అన్ని రాజ్యాల్ని విడిచిపెట్టేసి, అన్ని రాజ్యకాంక్షలను విడిచిపెట్టి అటువంటి ఆఫర్ని తిరస్కరించి రాముడే నాకు ప్రాణం, రాముడే నాకు దైవం, రాముడే నా భర్త అని వాటి ఆ సుఖాలన్నింటినీ తిరస్కరించి వనంలో, అశోక వనంలో ఒక చెట్టు కింద 1 సంవత్సరం చాలా దీనంగా గడిపింది అన్నమాట. సో ఈ ఇద్దరు మహాత్ములు, మహా త్యాగవంతులైన మిలనం మేళన జరుగుతున్నది అని చక్కగా వర్ణించారు అనమాట. సో ఇది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. భరతుడు ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుంది అనమాట. సో రాముడు అప్పుడు అడిగాడు అనమాట, ఎందుకు వచ్చారు మీరందరూ, వీళ్ళందరూ ఏమిటంటే అప్పుడు భరతుడు సో అన్న నువ్వు చెప్పు, ధర్మ సూత్రాల ప్రకారం సో నేను లేనప్పుడు జరిగిన పాపానికి, అధర్మానికి నేను కారణం అవుతానా, నాకు పాపం కలుగుతుందా? సో ఈ అయోధ్యలో జరిగిన ఇవన్నీ ప్రమాదం అంతా కూడా నేను లేనప్పుడు జరిగాయి. సో అందువల్ల ఆనందమయ కృష్ణదాస్ మ్యూట్ చేయండి. అందువల్ల నా బాధ్యత కదా, ఇది నా బాధ్యత కదా వీటిని సరిదిద్దడం. ఎందువల్ల నేను లేనప్పుడు ఇవన్నీ పాపాలు అవి జరిగాయి కాబట్టి ఇది నా బాధ్యత మళ్ళీ చక్క చేయడం. అందువల్ల నా తల్లి మా తండ్రి గారి నుంచి రాజ్యాన్ని సంపాదించి నాకు ఇచ్చింది. అందువల్ల అందువల్ల నేను ఈ రాజ్యాన్ని నాకు నేను తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పాప సంపాదన, అందువల్ల నేను అర్హుణ్ణి కాను, ఈ రాజ్యాన్ని ఏలే అర్హుణ్ణి కాను. అందువల్ల సో నేను నిన్ను వేడుకుంటున్నాను, మళ్ళీ అయోధ్య వచ్చాయి. ఎందుకంటే నేను ఈ శత్రుంజయ అనే ఏనుగుని తెచ్చాడు అనమాట. ఆ ఏనుగు మీద నువ్వు మళ్ళీ వచ్చేయాలి అని వేడుకుంటాడు అనమాట. సో భరతుడు అలా చెప్పినప్పుడు అతనితో వచ్చిన ప్రజలందరూ కూడా, మంత్రులు, సామంతులు, ఋషులు, మునులు, వశిష్ఠులు అందరూ కూడా జయ జయ జయం జయం, భరతుడికి జయం కాక అని గట్టిగా ఆమోదం చేశారనమాట. తర్వాత సో రాముడి యొక్క క్యారెక్టర్ మనకి చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. సో రాముడు యాక్చువల్ గా అందరి యొక్క సంభాషణలు విని రాముడు ఎక్కడా కూడా తడబడకుండా వెంటనే అతను జవాబిస్తున్నాడు. ఎందుకంటే ఆలోచన చేయట్లేదు ఏం చెప్పాలా అని. ఎందుకంటే అతని హృదయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అతని వ్యూస్, అతని యొక్క అభిప్రాయాలు పర్ఫెక్ట్ అన్నమాట. సో ఏ విధమైనటువంటి సందేహాలకి తావు లేకుండా అతను వెంటనే మాట్లాడుతున్నాడు. భరత, నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే
అన్ని పనులు నీ 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 ఇష్ట ప్రకారం జరగాలి, నువ్వు అనుకున్నట్టు జరగాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అలా కూడా నాయనా. ఎందుకంటే మన మానవులందరూ కూడా భాగ్య దేవత చేతుల్లో బొమ్మల్లాగా పప్పెట్స్ అన్నమాట. పప్పెట్స్ లాగా యూనో యూనో వాళ్ళు డాన్స్ చేయడం తప్ప యూనో ఎందుకంటే ఈ పప్పెట్స్ తెలుగులో ఏంటంటారు? తోలుబొమ్మలు. తోలుబొమ్మలు. ఈ తోలుబొమ్మలకి స్వతంత్రత ఉండదు. ఆ పప్పెటీర్ వాళ్ళు ఆ తోలుబొమ్మలు కంట్రోల్ చేసే వాడి చేతుల్లో ఆ తాడు ఆ దారం అతని చేతుల్లో ఉంటుంది. అతను ఎలా తిప్పుతాడో అలాగా ఆ తోలుబొమ్మలు ఆడుతాయి. అలాగే మనం మన భాగ్యదేవత ఈ కాలం మనల్ని ఎలా నడిపిస్తుందో మనం అలా నర్తన చేయడం తప్ప మనకి ఏ విధమైనటువంటి స్వతంత్రత లేనే లేదు. కానీ మనం మాయ యొక్క భ్రమ వల్ల మనం అనుకుంటున్నాం ఇది చేస్తాను, అది చేస్తాను అని. అందువల్ల ప్రభుపాద్ కూడా అదే అన్నారు, నచావో ప్రభు నచావో, నన్ను ఐఎమ్ పప్పెట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని. సో ఈ భాగ్యదేవత అనేది మన డెస్టినీ అంటారు. ఈ భాగ్యదేవత భగవంతుడి చేతుల్లో ఉన్నది. సో అతను ఎలా నడిపిస్తాడో మనం అలా నడవాలి తప్ప నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని సో రాముడు మంచి మాట అన్నమాట. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క శాశ్వతమైన వస్తువు ఏమిటి అంటే టెంపరీనెస్, అశాశ్వతం. రైట్? क्या? वो कैश देगा बोला, कैश देगा, कैश पूछो उसको। ठीक है। సో ఈ కాలం చాలా మనల్ని చాలా మోసం చేస్తుంది. అందువల్ల ఒక ధర్మము సత్యము తప్ప మిగతా అన్ని కూడా ఈ ప్రపంచంలో అశాశ్వతాలే. ఒక ధర్మం ఒకటే శాశ్వతం, సత్యం ఒకటే శాశ్వతం. అందువల్ల మనం చాలా ఈ కాల యొక్క ప్రభావం మన మీద చాలా గట్టిగా ఉంటుంది. అందువల్ల మనం సత్యాన్ని, ధర్మాన్ని తప్పకుండా మనం అన్ని మన బ్రతుకుని బ్రతకాలి. అందువల్ల సో నేను నా ధర్మాన్ని పాటిస్తాను. అందువల్ల నేను తండ్రి ఇచ్చిన మాటని తప్పకుండా, తండ్రికి అసత్య దోషం అంటకుండా నా పెద్ద కొడుకుగా నా బాధ్యత. అందువల్ల నేను మళ్ళీ అయోధ్యకి రాలేను అని రాముడు చెప్తాడనమాట. సో భరతుడు అన్నాడు, అన్నా నేను ఒప్పుకుంటున్నాను, ఈ ప్రపంచంలో అన్ని కూడా అశాశ్వతాలే. ఈ మృత్యు ఒకటి చాలా అన్ని మనకి సమానంగా అందరికీ దొరుకుతుంది. సో కానీ అప్పుడప్పుడు పెద్దలు మృత్యు దగ్గరికి వచ్చినప్పుడు కొంత ఆలోచనలు దెబ్బతిని తప్పుటి నిర్ణయాలు తీసుకుంటారు కదా. అటువంటిప్పుడు వాళ్ళ సంతానమైన
మన బాధ్యత మనం తీసుకుని ఆ తప్పుల్ని సరిదిద్దడం మన బాధ్యత కదా. సో అందువల్ల యూనో సో ఇది ఒక పెద్ద తప్పు జరిగింది. అందువల్ల ఈ తప్పుని మనం సరిదిద్దాలి యూనో అని భరతుడు అంటాడనమాట. సో రాముడు అన్నాడు, లేదు లేదు భరత, ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు దశరథ మహారాజు చాలా అతని మంచి స్పృహలో ఉన్నాడు. అతని ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల యూనో యూనో ఎందుకంటే ఈ నిర్ణయం మనం పుట్టక ముందు ఈ నిర్ణయం తీసుకోబడింది. అందువల్ల రాముడికి తెలుసు అనమాట, కైకేయి పెళ్ళైనప్పుడు ఈ నిర్ణయం తీసుకోబడిందని. కానీ భరతుడికి ఆశ్చర్యం అయిపోయింది అనమాట. ఆశ్చర్యం వేస్తాడు, ఏమిటంటున్నావు ఇదేలాగా సాధ్యం, ఇదేలాగా సాధ్యం యూనో అని చాలా రాముడి యొక్క స్టేట్మెంట్ విని సుమంతుడికి చాలా ఆశ్చర్యచకితుడు, భ్రమితుడు అయిపోయాడు. భ్రాంతి కలిగింది అనమాట. యూనో సో సుమంతుడికి ఇష్టం లేదు ఆ విధంగా ఈ విధంగా సంభాషణ జరగడం. ఆ తర్వాత సో అప్పుడు దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకున్నప్పుడు అతను ఆవిడ తండ్రికి ప్రామిస్ చేశాడు, ఆవిడకి కలిగిన సంతానానికి అయోధ్యకి రాజుని చేస్తాను అని. సో ఆ వివాహం ఈ ఒప్పందం ప్రకారం తర్వాతే ఆ వివాహం జరిగింది. అందువల్ల అశ్వపతి మహారాజు మన తండ్రిని దశరథ మహారాజుకి తప్ప ఇంకెవరికి తెలీదు. సో అప్పుడు ఎందుకంటే ఆ వివాహం జరిగినప్పుడు అతనికి సంతానం ఏం లేదు కాబట్టి అతను వెంటనే కైకేయికి కొడుకు పుడితే కైకేయి కొడుకే రాజు అవుతాడని దశరథుడు అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికి కౌశల్యకి వీళ్ళందరికీ కూడా వివాహం అయిపోయింది అనమాట. అంటే అప్పుడు అందువల్ల నువ్వు లేనప్పుడు నన్ను రాజుని చేయాలి అని తండ్రిగా అనుకున్నారు. అందువల్ల ఇవంతా చాలా హడావిడిగా మీ తాతగారిని పిలవకుండా, జనక మహారాజుని పిలవకుండా మన తండ్రి అయినా నన్ను చాలా హడావిడిగా అందరినీ వాళ్ళ కనువించి కప్పిపుచ్చి నిజాన్ని నన్ను రాజుని చేయాలి కానీ తన హృదయాంతరాల్లో మన తండ్రికి తెలుసు ఈ రాజ్యాభిషేకం అవదు అని. ఎందుకంటే అది అసత్యం. అందువల్ల కైకేయి ఇచ్చిన 2 వరాలు అతనికి చింతకి కారణమే కాదు. ఎందుకంటే ఈ 2 వరాల ముందే ఇటువంటి పెద్ద ఒప్పందం అతను కైకేయి ఫాదర్తో తండ్రితో చేసుకున్నాడు. అందువల్ల సో అందువల్ల నువ్వు మన తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం చాలా కరెక్ట్, సరైనదే అన్నమాట. సో అందువల్ల నువ్వు ఈ రాజ్యాన్ని ఏలుకో అని సో సుమంత్రుడికి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. రాముడికి ఇవన్నీ ఎలా తెలుసు అని. ఎందుకంటే అతనికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో అందువల్ల సుమంతుడు అనుకున్నాడు అనమాట, ఇంత తెలిసి కూడా తెలుసుకున్న తర్వాత రాముడు ఎప్పుడు కూడా రాజు అవ్వాలని అనుకోడు. అందువల్ల సో చాలా తర్వాత ఇంకా రాముడు చెప్పడం మొదలు పెట్టాడు. ఇవన్నీ ఈ మాటలు విని అక్కడున్న ప్రజలందరూ, మిగతా వాళ్ళు ఎవరికి తెలీదు, వీళ్ళందరూ కూడా విని చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఆశ్చర్యపోయి తర్వాత రాముడు చాలా పుత్రుడి యొక్క ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పాడనమాట. సో భరత, అందువల్ల తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం చాలా ధర్మబద్ధమైనది, న్యాయవంతమైనది. అందువల్ల నీకు మనుషులకి రాజుగా చేశాడు,
నన్ను జంతువులకి రాజుగా చేశాడు, ఈ వనానికి రాజుగా చేశాడు. నువ్వు 14 సంవత్సరాలు రాజ్యం ఏలుకో. తర్వాత ఆ ఈ నగరాలన్నీ కూడా నీకు, నువ్వు ఏలుకో. ఈ వనాలన్నింటినీ కూడా నేను ఏలుకుంటాను. నువ్వు తెల్లగొడుగు పెట్టుకో. తర్వాత నాకు ఈ పచ్చగొడుగులే వనాను అనమాట. నీకు తెల్లగొడుగు, నాకు పచ్చగొడుగు. సో సుమిత్ర యొక్క కొడుకులైన శత్రుఘ్నుడు నిన్ను నీకు సహాయం చేస్తాడు, మరో కొడుకు లక్ష్మణుడు నాకు సహాయం చేస్తాడు. అలాగా తండ్రి యొక్క ఈ రాజ్యాల్ని 2 భాగాలుగా చేసుకుని నువ్వు అక్కడేళ్ళు, నేను ఇక్కడ ఏలుకుంటాను అని అన్నాడనమాట. సో ఓ భరత, మన సిద్ధి పొందడానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి శాంతి, రెండోది ఆత్మ విచారణ, మూడోది సంతోషం, నాలుగోది సత్సంగం. రైట్? ఈ నాలుగు ఏంటి? మొట్టమొదటి ఏంటి? శాంతి, రెండోది ఆత్మ విచార, మూడోది సంతోషం, నాలుగోది సత్సంగం. సో శాంతి మనకి ఎలా లభిస్తుంది? సో మన మనసులో ఉన్న కోరికలు ఈ శాంతి యొక్క ద్వారానికి తాళం వేసేస్తాయి. రైట్? డిజైర్స్. లోభం అనేది కాంక్ష అనే తాళం ఈ సంతోషానికి తాళం వేస్తుంది. సంతోషమైన ద్వారానికి తాళం వేసేస్తుంది అనమాట. ఆ తర్వాత మూర్ఖత్వం అంటే అజ్ఞానం ఆత్మ విచారణకి ద్వారానికి తాళం వేసేస్తుంది అనమాట. ఆ తర్వాత మిస్గైడెన్స్, మూర్ఖత్వం ఈ సత్సంగానికి ద్వారానికి తాళం వేసేస్తుంది అనమాట. సో అందువల్ల మనం ఈ తాళాలని తీసి ద్వారంలో ప్రవేశించాలి. అందువల్ల నేను ఈ వనంలో ఉండి నేను అదే చేస్తాను, నువ్వు అయోధ్యలో ఉండి అదే చెయ్యి, వీటి మధ్య ఏమి డిఫరెన్స్ ఉండదు అని. సో మన శాంతికి ఏంటి మార్గం? భగవంతుడు భగవద్గీతలో చెప్పిన శాంతికి మార్గం ఏంటి? ఎవరికైనా గుర్తుందా? శాంతి కావాలంటే ఏం చేయాలి? భోక్తారం యజ్ఞతపస్స. భోక్తారం చెప్పండి కంప్లీట్. భోక్తారం యజ్ఞతపస్స సర్వలోక మహేశ్వరం సూరదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిం గచ్చతి. చెప్పండి రామానాయుడు గారు. హరే కృష్ణ ప్రభు. కూకోని చెంటింగ్ చేయాల ప్రభు. మనకు కూకోని చెంటింగ్ చేయాల. శాంతి కావాలంటే చెంటింగ్ చేయాల. చెంటింగ్ అది నా చెప్పలేదు ప్రభు, మా భార్య చెప్పాలి ఇందాక. ఓకే. సో మనకి ఇంకోటి ఇంకా చెప్పండి శివప్రసాద్ గారు. ఇంకేం చెప్పారు భగవంతుడు కృష్ణుడు? అది అయిపోయింది. ఇంకో మరొకటి సూత్రం చెప్పాడు. 2వ అధ్యాయం లాస్ట్ బట్ 1 వర్స్. ఎవరు చెప్పండి? కృష్ణవేణి గారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభు. శాంతికి మార్గం ఏంటి? భోక్తారణ్య తపస్సు అయిపోయింది. 2వ అధ్యాయంలో కూడా ఒకటి చెప్పారు కృష్ణుడు. Anyone else? మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టాలని చెప్పారు. మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టాలని చెప్పారు.
ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. ఇదనమాట. సో మనకి శాంతి కావాలంటే సముద్రంలో నదులు ఎలా ఎంత పారినా సరే నదులు ఆ సముద్రం ఉప్పొంగదో అలాగే మన మనసులోకి ఎన్ని కోరికలు ప్రవహించినా సరే మనం నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ శాంతి లభిస్తుంది. కానీ ఆ కోరికల వెనకాల పరిగెడితే మనకి శాంతి లభించదు అని కృష్ణుడు ఒక పెద్ద గొప్ప సూత్రాన్ని మనకి చెప్పాడు అనమాట. అది గుర్తుంచుకోవాలి. సో భరతుడు చాలా ఫాస్ట్ అనమాట. వెంటనే అతనికి రాముడు ఏం చెప్పినా సరే జవాబు అతనికి రెడీ అనమాట. అంటే అన్న నువ్వు చెప్పిన అన్ని ఈ లక్షణాలన్నీ కూడా ఋషులైన వాళ్ళకి సబబే, కానీ నువ్వు ఓ ఋషిలా వేషం వేసుకున్నా సరే నువ్వు క్షత్రియ యొక్క ధర్మాన్ని నువ్వు ఎలా విడిచిపెట్టగలవు? ఎందుకంటే ఇటువంటి జీవనం వానప్రస్థ ధనం అన్ని త్యజించేసి సుఖాలన్నీ త్యజించేసి ఈ వనంలో ఉండడం వానప్రస్థ స్టేజ్. నువ్వు ఇప్పుడు ఇంకా గృహస్థ స్టేజ్ లో ఉన్నావు. అటువంటిది ఒకళ్ళ యొక్క ధర్మాల్ని మరొకడు పాటించకూడదు. పరధర్మ భయావహ ఇది అక్కడే ఉన్నది. మిగతా ఆశ్రమాల ధర్మాలు మనం సన్యాసులు గృహస్థుల యొక్క ధర్మాలని పాటించకూడదు. గృహస్థులు సన్యాస ధర్మం పాటించకూడదు. గృహస్థ అయిన తర్వాత సన్యాసిలా ఉండకూడదు అనమాట. రైట్. సో మన ఇస్కాన్లో చాలా కన్ఫ్యూజ్డ్. ఏముందండి నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మీరు గృహస్థ ధర్మాలు నెగ్లెక్ట్ చేయకూడదు. అందువల్ల ఇస్కాన్ లో చాలా మంది స్పీకర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్ని ధర్మాలు అందరికీ చెప్పిస్తారు. రైట్. అలా ఉండకూడదు అనమాట. సో క్షత్రుడి యొక్క మొట్టమొదటి ధర్మం ఏమిటంటే ప్రజల్ని కాపాడడం, శత్రువుల నుంచి తాపాల నుంచి కూడా. సో నువ్వు కానీ అయోధ్యని ఏలకపోతే కొన్ని లక్షల మంది ప్రొటెక్షన్ కోల్పోతారు, సెక్యూరిటీ కోల్పోతారు. అందువల్ల నువ్వు యవన జీవనంలో అరణ్యాల్లో ఉంటే మంచిది కాదు. అందువల్ల ప్రజల్ని రక్షించే బాధ్యత నువ్వే తీసుకో అని సో ఓకే, నీకు నువ్వు రాజ్యం అయోధ్యకి రావడం అంటే ఇష్టం లేకపోతే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అరణ్యంలో ఉండి అయోధ్యని పాలించు. అయోధ్యని పాలించు. ఆ తర్వాత నా దగ్గర అన్ని సామాగ్రి నిన్ను రాజాభిషేకం చేయగలిగిన అన్ని సామాగ్రి కూడా నేను తెచ్చాను. అందువల్ల నువ్వు అరణ్యంలో ఉండు, రాజపట్టాభిషేకం చేసి ఇక్కడి నుంచి పాలించు. పెద్ద పర్వాలేదు అని. ఎందుకంటే అప్పుడు నువ్వు నీ వ్రతాన్ని పాలించడంలో ఎంత దృఢంగా ఉన్నావు, నేను రాముడి యొక్క రాజ్యాన్ని పాలించను అని నేను అంతే దృఢంగా ఉన్నా. నువ్వెంత దృఢవంతుడువో నేను అంత దృఢవంతుడిని. సో నువ్వు అరణ్యంలో ఉంటే నేను కూడా అరణ్యంలోనే ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా తండ్రిని రాజ్యం కావాలని నేను కోరుకోలేదు. నేను ఎప్పుడు కూడా తల్లితో నేను చెప్పలేదు నాకు రాజ్యం కావాలి అని. సో నేను ఎందుకు ఈ రాజ్యాన్ని ఏలించాలి? సో దశరథుడి యొక్క ఒక కుమారుడు రాజ్యం అరణ్యంలో ఉండాలి అని భాగ్యం విధిస్తే
ఆ కొడుకు నేనే ఎందుకు అవ్వకూడదు అను. సో సో రాముడు లక్ష్మణుడి వైపు చూశాడనమాట. సో చూస్తే ఇంకా లక్ష్మణుడి యొక్క ఫేస్ చాలా రెడ్ గా ఎర్రగా మారిపోయి యూనో చాలా యూనో దుఃఖవంతుడే. చాలా అతనికి చాలా ఎంబరాస్మెంట్ చాలా సిగ్గేసింది అనమాట. సిగ్గేసి సిగ్గుతో ముడిచిపోయాడు పాపం. ఎందుకంటే రాముడు ఎలా చూశాడంటే చూసావా లక్ష్మణ, నువ్వు భరతుడి గురించి ఎలా మాట్లాడావో కదా, నువ్వు ఇప్పుడు చూడు భరతుడి యొక్క గొప్పతనం నువ్వు చూస్తున్నావా, నువ్వు ఎంత తప్పు చేసావు అని రాముడు లక్ష్మణుడి వైపు చూస్తూ అలా అభిప్రాయం వ్యక్తం చేశాడు అతని కళ్ళల్లోనే. సో అది అతని యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకుని లక్ష్మణుడికి చాలా సిగ్గుపడ్డాడు అనమాట. సిగ్గుపడి అతని ముఖం అంతా చాలా ఎర్రగా మారిపోయి సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది అనమాట. తర్వాత నేను ఎంతో అతని పాపం దుఃఖపడాడు. నా అన్న భరతుడు యొక్క నిజాయితీని శంకించడం, అతని స్వభావాన్ని శంకించడం ఎందుకు చేశానా అని. ఆ తర్వాత ఆనంద బాష్పాలు అతని కళ్ళల్లో నుంచి కారాయి అన్నమాట. సో రాముడు అన్నమాట, సో క్షత్రియ ధర్మాన్ని నేను విడిచిపెట్టలేదు కదా, ఇప్పుడు కూడా ఎవరికైనా అవసరం వస్తే నేను వాళ్ళని కాపాడుతూ ఉంటాను. సో ఇక్కడున్న ఋషుల్ని మునుల్ని కూడా కాపాడే బాధ్యత నాదే. ఎందుకంటే ఈ దానం అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోకూడదు కదా. అందువల్ల తండ్రి అయిన దశరథుడు నీకు రాజ్యాన్ని దానం చేశాడు కాబట్టి నేను నీ నుంచి తీసుకునే అధికారం నాకు లేదు కదా. సో ఎంతో మంది ముందు సాక్షులు కూడా ఉన్నారు, దశరథుడు నీకు దానం చేశాడు. సో అందువల్ల ఆ దానాన్ని క్యాన్సిల్ చేసే అధికారం నాకు లేదు. ఎందుకంటే భరతుడు అరణ్యంలో నివసించాలి అని ఆజ్ఞ దశరథ మహారాజ్ నుంచి ఎప్పుడు రాలేదు. నేను అరణ్యంలో ఉండాలని అతని ఆజ్ఞ కాబట్టి నేనే అరణ్యంలో ఉంటాను. ఏ విధమైనటువంటి మోడిఫికేషన్ ఈ ధర్మం అధర్మమే. సో అందువల్ల రాముడి యొక్క ఈ దృఢ నిశ్చయాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆశ కోల్పోయారనమాట. కోల్పోయి ఇంకా రాముడు రాడు అని వాళ్ళందరూ అనుకున్నారనమాట. సో తర్వాత ఈ విధంగా సంభాషణలు జరుగుతుంటే అక్కడ ఈ గొప్ప ధర్మ సంభాషణ, ఈ గొప్ప ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్, ఈ ప్రేమ, ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళ మీద ఒకళ్ళున్న ప్రేమ, ఇవన్నీ చూసి అక్కడ కనబడకుండా చాలా మంది ఋషులు మునులు దేవతలు అక్కడ హాజరై అక్కడ ఆకాశంలో నిలబడి చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట. ఏమిటి వీళ్ళ యొక్క ప్రేమ, ఏమిటి రాముడి యొక్క ధర్మ దృష్టి, ఏమిటి భరతుడి యొక్క అన్న మీద ప్రేమ, ఆహా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులై ఆనందంగా వాళ్ళందరూ ఈ సంభాషణ వింటున్నారనమాట. సో ఇలా అంటూ ఉంటే ఏంటి, ఈ పిచ్చితనం అంతా ఆపండి, ఈ ధర్మం ఏమిటి, ఈ న్యాయం ఏమిటి, నిజాయితీ ఏమిటి, బాధ్యతలు ఏమిటి, ఈ నరకం ఏమిటి, స్వర్గం ఏమిటి, ఇదంతా నాన్ సెన్స్. ఇవన్నీ వింటూ ఇట్ ఆల్ రబిష్, ఐఎమ్ ఫెడప్, ఇవన్నీ వింటూ నాకు చిరాకేస్తుంది, ఇంకా మాట్లాడకండి అని ఒకతను గట్టిగా అరిచాడు అనమాట. ఆ మాటలు విని అందరూ కూడా ఫ్రీజ్ అయిపోయారు అనమాట, ఐస్లో అయిపోయారు. అందరూ చూసి ఎవరా ఇలా ఎంత ధైర్యం ఇలా మాట్లాడడానికి, అంటే ఎవరంటే ఆ జాబాలి అని ఒక ఋషి అనమాట. సో జాబాలి అని ఒక ఋషి, అతను
మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. సో రామా, ఇవన్నీ పిచ్చి, నీకు తండ్రి ఏమిటి తల్లి ఏమిటి? ఏదో తండ్రి బీజం వేస్తాడు, తల్లి కడుపులో వేస్తుంది, ఆ తర్వాత ఏమీ సంబంధం ఉండదు. నువ్వు తండ్రికి ఇచ్చిన మాట తండ్రి ఇచ్చిన మాట అంటున్నావు. ఇప్పుడు ఆ తండ్రే లేకపోతే అతని మాట పాటించడం ఎందుకు అని మాట్లాడడం మొదలు పెట్టింది. నువ్వు మూర్ఖులే ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఆలోచిస్తారు. ఈ ఈ ఈ రిలేషన్స్ అన్ని కూడా ఈ సంబంధాలన్నీ కూడా అశాశ్వతం. చనిపోయిన తర్వాత అవన్నీ కూడా ఆగిపోతాయి. సో అందువల్ల చనిపోయిన తండ్రి మాట గురించి పట్టించుకోవడం ఎందుకు నీకు? ఇవన్నీ మర్చిపో. ఎందుకంటే ఈ లోకంలో మనకి అవకాశం దొరికితే మనం ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి తప్ప నీకు ఆ భరతుడికి రాజ్యం ఇచ్చాడు మీ తండ్రి. ఈ భరతుడు అంటున్నాడు నాకు రాజ్యం వద్దు అని. నువ్వెందుకు ఈ అడవుల్లో ఇవన్నీ కష్టాలు పడ్డాం? అవకాశం దొరికితే ఎంజాయ్ చేయి, ఈట్ డ్రింక్ అండ్ మేక్ మెరీ. ఎంతకన్నా మనం లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎవరు చూసారు ఈ చనిపోయిన తర్వాత, మృత్యు తర్వాత ఏం జరుగుతుందో ఏమవుతుందో అని. అందువల్ల ఈ మృత్యు తర్వాత ఏమవుతుందో మనం యాక్చువల్ గా మనం ఏం పట్టించుకోకూడదు. సో మనకి ఎంత వీలైతే అంత ఇంద్రియ సుఖాల్ని పొందాలని తప్ప ఇవంటి ఏమిటి సో ఈ ధర్మము, ఈ పిండదానము, ఈ దానం చెయ్యి, ఆ దానం చెయ్యి, గోవు యొక్క దానం చెయ్యి, గోదానం చెయ్యి, తిలదానం చెయ్యి, అక్కడ గయలో వెళ్ళి బ్రాహ్మణులకి తినిపించు, ఇంతమంది బ్రాహ్మణులకి భోజనం పెట్టు. ఇవన్నీ కూడా దానాలు పొందడానికి వీళ్ళందరూ కూడా కుమ్మక్కయి ఇవన్నీ కూడా ఎవరు రాశారు. ఒక ట్రిక్ అన్నమాట మన మీద. ఈ దానాలు పొందడానికి ఇది చెయ్యి అది చెయ్యి. జగన్నాథ్పూర్ వెళ్ళినప్పుడు అలా అంటుంటారు కదా. సో ఈ పిండదానం ఏమిటి? నువ్వు ఇక్కడ చనిపోయిన వాళ్ళకి వాళ్ళు ఎలా తింటారు? రైట్, చనిపోయి ఎక్కడికి వెళ్ళాడో మనకి తెలీదు. ఇక్కడ నువ్వు పిండదానం చేస్తే ఎవరికి తెలుసు ఎలా తింటాడు? శరీరం పోయింది కదా. సో ఇవన్నీ కూడా ఈ ఋషులు ముళ్ళు ఫ్రీగా తినడానికి వేసిన ప్లాన్స్ అని మన ఎథిస్టులు అందరూ ఈ లిబరల్ అర్బన్ నక్సల్స్ అంటారు, తెలుసు కదా, అర్బన్ నక్సల్స్ ఇలాగే మాట్లాడుతుంటారు. స్కాలర్స్, రామచంద్ర గుహ, వీళ్ళందరూ కూడా నేను స్వరభాస్కర్ అనే ఫిల్మ్ యాక్ట్రెస్ అందరినీ, హిందూయిజం వీళ్ళందరినీ తిడుతుంటుంది. సో గృహప్రవేశానికి ఏదో ఫోటోలు వేసింది అనమాట. అందరూ కామెంట్ చేస్తున్నారు, నమాజ్ చేయాల్సింది కదా. సో సో చాలా మంది అందరూ ఇదే అంటుంటారు, రైట్. సో ఇవన్నీ ఎందుకు? ఈ పిండదానం ఏమిటి, అంతా ఏమిటి, వేస్ట్. హాయిగా తండ్రి ఏమిటి, అతను ఇచ్చిన మాట ఏమిటి, నువ్వు హాయిగా వచ్చి రాజ్యం ఏలుకో, ఎందుకు ఇలాగా కష్టాలు పడతావు ఈ అడవుల్లో, ఎంత సుందరమైన పత్ని ఉంది కదా, ఎంజాయ్ చేయి, ఎందుకు ఇవన్నీ కూడా అని మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ రాముడి యొక్క అతని యొక్క స్వభావం, అతని యొక్క రాజనీతి ధర్మం బాగా వెంటనే అతను జాబాలి దశరథ మహారాజ్ యొక్క సలహాదారుడు అనమాట. సో రాజు అయి ఉండి కోపగించుకోకుండా కోపాన్ని నటిస్తూ మందలించాలి అని రాసింది అనమాట. సో ఆ విధంగా రాముడు చాలా మృదువుగా మాట్లాడుతూ
కోపాన్ని వ్యక్తం చేస్తూ సో అక్కడ అంటారు పెద్దవాళ్ళైనా సరే శాస్త్ర సమ్మతంగా మాట్లాడకపోతే అతని మాటలు మనం వినకూడదు అని రామాయణంలో చెప్పబడింది. సో మనం అనకూడదు మన గురుగారు, అందువల్ల గురువు అంటే శాస్త్రాల్ని ఫాలో అయ్యే వ్యక్తిని గురువుగా మనం స్వీకరించాలి. కానీ మనం ఎప్పుడు కూడా గురుగారు చెప్పారు నేను అది చేస్తున్నాను అని అనకూడదు. ఎందుకంటే శాస్త్ర విరుద్ధంగా గురుగారు చెప్తే మనం వెళ్ళి చెప్పాలి అతనికి, ఇది నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఈ శాస్త్రంలో ఇలా రాయలేదు అని చెప్పగలిగే జ్ఞానం ధైర్యం కూడా శిష్యుడికి ఉండాలి అని రామాయణంలోని కూడా మహాభారతంలో కూడా రాయబడ్డాయి అన్నమాట. అంతేగాని ఏదో వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరే. సో రాముడు అతని మాటలు విని చాలా యూనో చాలా సీరియస్ గా దృఢంగా కొంచెం కోపం నటిస్తూ అతను మందలించడం మొదలు పెట్టాడు అనమాట. అతను జాబాలి, అతనికన్నా పెద్దవాడైనా సరే, అతను ఋషి అయినా సరే, దశరథ మహారాజు యొక్క సలహాదారుడైనా సరే, రాముడు రాజుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సో అతన్ని మందలించడం మొదలు పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే పరమం అంటే పరలోకం లేదని ఎవరైతే అంటారో ఈ సమాజం దెబ్బతింటుంది అని రాముడు అన్నాడు. ఎవరైతే పరలోకం మీద విశ్వాసం పెట్టుకోరో అటువంటి వాళ్ళ వల్ల ఈ సమాజం దెబ్బతింటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం పరలోకం లేదని అంటామో, ఎప్పుడైతే పునర్జన్మ లేదు అని మనం అంటామో, అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు పాపాలు చేయడానికి వెనుకడరు అన్నమాట. ఎందుకంటే ఎవరు చూస్తారు అని అప్పుడు రాముడు చాలా గట్టిగా చెప్పాడు అనమాట. పరలోకం ఉన్నది, ఈ పిండదానాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి మనం సమాధానం చెప్పాలి. ప్రశ్నలు వేయడానికి అజ్ఞానం సరిపడుతుందండి, కానీ ఆ సమాధానాన్ని గ్రహించడానికి జ్ఞానం కావాలి. సో చాలా మంది అంటుంటారు ఇదే ఏంటి పిండదానం అది అని. సో నేను ఒక మంచి ఉదాహరణ వాళ్ళకి చెప్పాను. ఏంటంటే అమెరికాలో మీరు అబుదాబిలో కూర్చుని మీ హైదరాబాద్ లో ఉన్న మీ తల్లిదండ్రులకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దిరామ్స్ లో, రైట్? సో దిరామ్స్ లో ట్రాన్స్ఫర్. సో మీ కొడుకున్నాడు, నాన్నగారు ఇక్కడ నుంచి బటన్ నొక్కితే అక్కడికి డబ్బు ఎలా జరుగుతుందండి, మీ అంతా ఆశ వింత కానీ ఎంత మీ పిచ్చి కానీ అని మీ కొడుకు అనుకోవచ్చు. కానీ అక్కడ మీరు కంప్యూటర్ లో బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్ బటన్ ఆన్ చేసినప్పుడు అక్కడ ధీరామ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ రూపాయలుగా మారి మీ తల్లిదండ్రులకి చేరుతుందా లేదా? తల్లిదండ్రులకి చేరుతుందా లేదా? సో ఎలా చేరుతుంది? ఆ బ్యాంకింగ్ వ్యవస్థ అనమాట. బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాగే మనం ఇక్కడ చేసిన పిండదానం వాళ్ళు ఎక్కడున్నా సరే స్వీకరించే సదుపాయం కృష్ణుడు చేశాడు. ఇది పిండదాన వ్యవస్థ, అది బ్యాంకింగ్ వ్యవస్థ, ఇది పిండదాన వ్యవస్థ. ఎక్కడ మనం ఇక్కడ చేసిన ఇక్కడ పెట్టిన పిండదానం వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు తినే ఆహార పదార్థాలుగా మారుతుంది. మీరు పంపించిన ధిరామ్స్ ఇక్కడ రూపాయలుగా ఎలా మారుతుందో అలాగే మనం పెట్టే ఈ తిండి పదార్థాలన్నీ కూడా వాళ్ళు తినే తిండి పదార్థాలుగా మారుతాయి. ఆ వ్యవస్థ పెట్టారనమాట. సో అందువల్ల రాముడు అన్నాడు, ఒక కొడుకుగా తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు అతను సేవ చేయాలి. కానీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యతలు సమాప్తం అవవు. ఎందుకంటే తాను బ్రతుకున్నంత వరకు తల్లిదండ్రులు సేవ చేయాలి. అర్థమైందా? తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం సేవ చేయాలి. సో ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తను బ్రతుకున్నంత వరకు కూడా సేవ చేయాలి అని రాముడు చెప్తాడనమాట.
సో రాముడు చాలా యూనో మంచి ఉపదేశం చేశాడు అతనికి. సో మా తండ్రి అయిన దశరథుడు నాకు జన్మిచ్చాడు. ఆయన చేసిన అతను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కారాదు. అని చాలా మంది చాలా చక్కగా చెప్పాడు. తర్వాత సో అతన్ని గట్టిగా మందలించాడు జాబాల్ని. సో ఒక్క మాట రాముడు ఏమంటున్నాడంటే, నేను ఇప్పటి వరకు నేను ఏమనుకుంటున్నానంటే మా తండ్రి అయిన దశరథ మహారాజ్ చాలా గొప్పవాడు, ఏ విధమైన తప్పు చేయలేదు అని ఇప్పటి వరకు నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలిసింది అతను ఒక పెద్ద తప్పు చేశాడు. నీలాంటి నాస్తికుడిని తన సలహాదారుడిగా పెట్టుకుని మా తండ్రి ఈ ఒక్క తప్పు చేశాడు అని నాకు చాలా దుఃఖం కలుగుతున్నది. నీలాంటి వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నాడు అని చాలా గట్టిగా మందలించు. అంటే అప్పుడు జాబాలి అంటే రామా క్షమించు, నేను నాస్తికుణ్ణి కాదు, నాకు పరలోకం అంటే విశ్వాసం ఉన్నది. కానీ నీ మీద ప్రేమ పట్టి ఏదో నిన్ను మళ్ళీ అయోధ్యకి తీసుకువెళ్ళాలని ఏదో ఇలాగా మాట్లాడాను, కానీ నాకు విశ్వాసం ఉన్నది. అందువల్ల నన్ను అపార్థం చేసుకోకు అంటే అప్పుడు రాముడు వశిష్ఠుని వైపు చూశాడనమాట. సో వశిష్ఠుడికి తెలుసు రాముడు రాడు అని. అందువల్ల సో కానీ వశిష్ఠుడు పెద్దవాడు కాబట్టి దాని ధర్మం చెప్పాలి కాబట్టి అతను కూడా చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. సో వశిష్ఠుడు అన్నాడు, రామ జాబాల్ని క్షమించు, అతను నాస్తికుడు కాదు, ఎందుకంటే నీ మీద ప్రేమ వల్ల ఆ విధంగా మాట్లాడాడు కానీ అటువంటి వాడు కాదు, అందువల్ల నువ్వు క్షమించు అని. అంటే అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి ఠీకే, ఇట్స్ ఓకే. ఆ తర్వాత వశిష్ఠుడు చెప్పాడు అనమాట. సో ఇక్ష్వాకు వంశం రాజ్య వంశం అంతా వర్ణం చేశాడు వశిష్ఠుడు. ఈ రాజు నుంచి ఈ రాజు, ఈ రాజు నుంచి ఈ రాజు, వైవస్వంత మన్వంతుడు హలంత మను యొక్క కొడుకు ఇక్ష్వాకు కొడుకు, వీళ్ళందరూ కూడా. సో ఇక్ష్వాకు వంశం యొక్క ధర్మం ఏంటంటే, కులధర్మం ఏంటంటే, పెద్ద కొడుకే రాజ్యం ఏలాలి. అందువల్ల నువ్వు ఈ ధర్మాన్ని పాటిస్తూ ఈ ఇక్ష్వాకు వంశ రాజ్య కుల ధర్మాన్ని పాటిస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యం ఏలితే తప్పులేదు. ఎందుకంటే ఆ వరం కోరిన కైకేయి కూడా, అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఆ వరం కోరిన కైకేయి కూడా ఇప్పుడు ఆ వెనక్కి తీసుకుంటున్నది. అందువల్ల నువ్వు మళ్ళీ వచ్చి రాజ్యం ఏలితే తప్పు లేదు. అందువల్ల నువ్వు రాజ్యం ఏలాలి అని. అంటే అప్పుడు రాముడు చెప్తాడనమాట, ఏంటంటే నా తండ్రి ఇచ్చిన మాటని సత్యమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. అందువల్ల నేను ఈ సత్యాన్ని నేను తప్పను. ఎందుకంటే నాకు మా తండ్రి అసత్యవాది అని అందరూ అనుకుంటే నేను జీవించలేను. అతనికి నా బాధ్యత తండ్రి యొక్క సత్య ప్రతిజ్ఞని కాపాడడం, లేకపోతే అతని అధోగతి పొందుతాడు మా తండ్రి. దానికి కారణం నేను కాకూడదు. అందువల్ల సో రాముడు చాలా ఫిక్స్డ్ గా ఉన్నాడు అన్నమాట. అంటే అప్పుడు భరతుడికి చాలా దుఃఖం కలిగి అతను పెద్ద షాకింగ్ దిగ్భ్రాంతి అయిన నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. సో ఏంటంటే, ఓ సుమంత్ర, నువ్వు దర్భాసనం నాకు ఏర్పాటు చెయ్యి, నేను ఇక్కడే పడుకుండి రాముడు వచ్చే వరకు నేను ప్రాయోపవేశం చేస్తాను అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు అనమాట. అంటే అప్పుడు రాముడు
చాలా దుఃఖపడ్డాడు. అంటే భరత వద్దు వద్దు అటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని ఆ చాలా సత్యాన్ని గురించి చాలా మంచిగా చెప్పాడు. తర్వాత నెక్స్ట్ వీక్ మనం విందాం. సో సో నెక్స్ట్ వీక్ భరతుడు పాదుకల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. సో మంచి ఒక శ్రీ వైష్ణవాచార్య చెప్తాడు అనమాట. కృష్ణుడు మీకు అందరూ తెలుసు కదా, కృష్ణుడు చెప్పులు ఎందుకు తొడుక్కోలేదు బృందావనంలో? హరే కృష్ణ ప్రభుజీ. గోవులు అంటే గోవులకు చెప్పులు ఉండవు కదా, చెప్పులు లేకుండా నడుస్తున్నాయి, అందుకని నేను కూడా చెప్పులు లేకుండా నడుస్తాను అని అంటారు అనుకుంటా ప్రభుజీ. కరెక్టేనా? ఎనీవన్ ఎల్స్? చెప్పండి సనాతన్ గోకుల్ గారు. క్వశ్చన్ ఆన్సర్. హరే కృష్ణ ప్రభు, క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ అప్పుడు లేదు చెప్పండి సనాతన్ గోకుల్ గారు. నాకు కూడా అదే రీజన్ తెలుసు రోజు. అంటే అదే గోవులన్నిటి కూడా చెప్పులు వేస్తే అప్పుడు నేను వేసుకుంటాను, లేకపోతే నేను కూడా వేసుకున్నాను అంటే. ఓ రాముడికి కృష్ణుడు అవతారానికి చాలా కనెక్షన్ అన్నమాట, క్లోజ్ కనెక్షన్. సో కృష్ణుడు అనుకున్నట్ట, నేను రామావతారం ఎత్తినప్పుడు చాలా రాజభవనంలో ఉన్నప్పుడు చెప్పులది వేసుకుని చాలా సుఖంగా ఉన్నాను, కానీ నేను అడవులకు వెళ్ళినప్పుడు చెప్పులు కూడా తీసేసుకున్నారు నా నుంచి. సో చాలా సుఖాలకి అలవాటు పడి సడన్ గా దుఃఖం వస్తే తట్టుకోవడం చాలా కష్టం, కానీ మొట్టమొదటి నుంచి దుఃఖం అలవాటు పడి కొంచెం దుఃఖం వస్తే పెద్ద కష్టం ఉండదు. అందువల్ల భవిష్యత్తులో ఏదో అయ్యి మళ్ళీ నా చెప్పులు కూడా తీసేసుకుంటే నాకు మళ్ళీ కష్టాలు పడాలి, అందువల్ల చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా చెప్పులు తీసేసుకున్నా సరే అని ఒక దీన్ని రసోక్తి అంటారు. రసోక్తి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దీన్ని రసోక్తి. సో మరో రసోక్తి మరో అతను చేశాడు ఏంటంటే, సో రాముడు పాదుకులు తొడుక్కుని నడుస్తడం అవన్నీ కూడా, సో భవనాల్లో అనే అక్కడ మంచి కుషన్స్ అవి ఉండేవి కదా, అందువల్ల పాదుకులకి చాలా సుఖంగా ఉండేది అనమాట. కానీ అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అక్కడ గంగాతీరం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దశరథుడు సుమంతుడు రథంలో తీసుకొచ్చాడు, అక్కడ వదిలిపెట్టేశాడు. అక్కడి నుంచి నది దాటిన తర్వాత అక్కడి నుంచి నడవడం మొదలు పెట్టాడు, రైట్? సో నడుస్తూ చిత్రకూటం వచ్చేసరికి ఈ పాదరక్షలు అనుకుంటున్నాయట, అయ్యో ఇన్ని కష్టాలు పడాలా, 14 సంవత్సరాలు ఈ అడవుల్లో ఇవన్నీ మంచి సుఖాలకి అలవాటు పడ్డాను నేను, అటువంటిది ఈ పాదరక్ష ఇవన్నీ 14 సంవత్సరాలు ఈ అడవుల్లో నడవాలా అని వెంటనే ఛాన్స్ దొరకగానే భరతుడు అనగానే వెంటనే నెత్తికి కూర్చున్నాడు. ఇదే భరతుడి యొక్క నెత్తి మీద కూర్చుని వెళ్తాను నేను ఇప్పుడు ఇంకా అని అదో రసోక్తి అనమాట. సో మరొకటి ఏంటంటే, ఎవరైతే భగవంతుడి యొక్క పాదల్ని ఆశ్రయించి పాదాలకి సేవ చేస్తారు, అటువంటి వాళ్ళని భక్తులైన వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటారు, సింహాసనం మీద కూర్చోబెట్టుకుని నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ విధంగా సో భరతుడి యొక్క నెక్స్ట్ వీక్ భగవద్గీత యొక్క భగవద్గీతలో ఏ యోగం చేశాడు అంటే భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగం అని కాదు, భరత యోగం కృష్ణుడు చెప్పాడని ఒకతను అంటాడు అనమాట. సో భగవద్గీత యొక్క సారాంశాన్ని అంతటిని కూడా భరతుడి యొక్క
బిహేవియర్ లో మనం చూడొచ్చు నెక్స్ట్ వీక్. సో ఈరోజు చెప్తాను అనుకున్నాను కానీ లెట్ ఇస్ నాట్ గుడ్ షార్ట్. సో విస్తారంగా చెప్పడం మంచిది. సో ఇది చాలా సుందరమైనటువంటి వర్ణన, భరతుడు పాదరక్షల్ని ఎలాగా ఆరాధిస్తాడు. సో ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ జన్మాష్టమి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గోపాల్ గారు ఉన్నారు ఇక్కడ. కృష్ణవేణి గారు కలష్ చేశారు. శ్రీనివాస్ గోపాల్ లేడు అనుకుంటా, అతను కలర్ స్పాన్సర్ చేశారు. ప్రసన్న గారు, గాయత్రి గారు, సనాతన్ కుకుల్ గారు జన్మాష్టమికి డొనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో somebody wants to give, still time is there. Janmashtami, Juhura Janmashtami celebration. Any questions? Hare Krishna Prabhu, yes, I have one. Yeah. Prabhu, to my understanding, Prabhu, నాకు తెలిసిన వరకు మహాభారత కృష్ణ వచ్చింది వచ్చి ధర్మను కాపాడాలని చెప్పి వచ్చారు. ధర్మతుని రామాయణంలో వచ్చి శ్రీరామ వచ్చి ధర్మతోటి వెళ్ళాలి. అలా ఉంటప్పుడు రావణ ఇస్ బిగ్గెస్ట్ పెద్ద ఒక డివోటీ, శివం డివోటీ. అలా శివం డివోటీనే మునివురును దేవరును అందరూ సేరి ఒక ట్రాప్ పెట్టి ఆ ట్రాప్లో నడిచి రావణ వచ్చి మాటు చేశాను. ఎలాగా సీతమ్మ దేవి తెచ్చి మేమిద్దరు కట్టి, అది ధర్మమా? రాక్షసులు ధర్మాన్ని పాటించరండి, అందువల్ల వాళ్ళు మన మోడర్న్ సొసైటీ అంతే కదా, నాకు నచ్చింది చేస్తానని, జస్ట్ డూ ఇట్ అని వాళ్ళు అంటారు. ఈ అడిడాస్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, జస్ట్ డూ ఇట్ అని. అలాగా మనకి ఏ నచ్చితే అది చెయ్యాలని రాక్షసు యొక్క స్వభావం అది. రవణ వచ్చి వాళ్ళకుదా ఉండోడు, ఆడు చోటు ఆడు పని చూసుకుని వాళ్ళకుదా ఉండోడు. ఈడు రవణ వచ్చి ఒక మిస్టేక్ చేస్తా ఆయన మనం సంపముడుచున్నాం చెప్పేసి ఒక పెద్ద ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ లో వచ్చి బయట వచ్చి సీతాదేమ్మ అలా ఉంటే అప్పుడు నేపథ్య రవణ తప్పు చేసి ఉంటారు కదా, అలా ట్రాప్ చేసాల ఎవరు రిషిముని దేవర్లో అందరూ సరి ఒక ట్రాప్ చేసాల, వాళ్ళకి అది ధర్మమా? అర్థాతందా? లేదు, వాళ్ళేం ట్రాప్ చేయలేదండి. వీడియో కామం వల్లే ఈ శూర్పణఖ వెళ్ళి చెప్పింది, నువ్వేంటి ఇలాగా, రాముడు అక్కడ సీత అంత సౌందర్యవంతురాలు, ఆవిడ లేకపోతే నీ రాజ్యం అంతా వేస్ట్, వెళ్ళి తీసుకురా అని శూర్పణఖ వాడిని ప్రేరేపించింది. అంతేగాని అబద్ధం చెప్పింది. అది కూడా నేను సీతని నీకోసం తీసుకురావాలని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు మరిది గారు వాళ్ళందరూ నా ముక్కు చెవులు కోసేశారు అని ఈ అబద్ధాలన్నీ తర్వాత విభీషణుడు కూడా అదే చెప్పాడు అనమాట. నువ్వు శూర్పణఖ మాటలు విని ఇవన్నీ చేస్తున్నావు, కానీ అది అబద్ధం చెప్పొచ్చు కదా, నువ్వు సత్యమే అసత్యం ఏమిటో తెలుసుకుని ఇది ఏం తప్పు చేసిందో కదా, లేకపోతే ఎవరు కూడా అకారణంగా ముక్కు చెవులు కోయరు కదా, ఇదేదో చేస్తుంటుంది, అది మొట్టమొదటి అది తెలుసుకో అని విభీషణుడు చెప్తాడు. అంతేగాని ఋషుల ముళ్ళు ఏం ట్రాప్ చేయలేదండి. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అది ఇందాక మీరు అంటే శ్రేయాన్ స్వధర్మం అది చెప్పినప్పుడు అంటే మన ధర్మం మనం పాటించాలి అన్నారు. సో గృహస్థుల అంటే ముఖ్యమైన ధర్మం గృహస్థులుగా? గృహస్థుల యొక్క ముఖ్యమైన ధర్మం దానం చేయడం, తర్వాత దేవతారాధన మీన్స్ డిటి వర్షిప్ చేయడం, ఇవన్నీ కూడా మొట్టమొదటి ధర్మం ఏంటంటే గృహస్థుల యొక్క ధర్మం, ఎవరు కూడా మీ ఇంటి చుట్టుపట్ల ఎవరు కూడా మీకు తెలిసి ఉండి ఎవరు కూడా ఆకలిగా ఉండకూడదు. అది ఎవరైనా ఆకలిగా ఉంటే వెంటనే
పిలిచి భోజనం చేయించాలి. సో గృహస్థుడి యొక్క మొట్టమొదటి ధర్మం యుధిష్ఠుడు చెప్తాడనమాట. ఒకటేంటి వాళ్ళు రెండు పదార్థాలు వాళ్ళు తినాలి. ఒకటి అమృతం, రెండోది వికనసం. గుర్తుందా? మన గృహస్థులైన వాళ్ళు రెండు ఆహార పదార్థాలు తినాలి. ఒకటంటే అమృతం, రెండోది వికనసం. అమృతం అంటే కృష్ణుడికి అర్పించి మహాప్రసాదం తినడం, అది అమృతం అన్నమాట. సో వికనసం అంటే ఎవరికైనా అతిథులకి అర్పించి వాళ్ళ యొక్క మిగిలిన వాళ్ళు తిన్నాక మిగిలిన పదార్థాలు తినడం వికనసం అంటారు. సో ఒక గృహస్థుడికి మొట్టమొదటి ధర్మం అదే, అతిథి ఆరాధన. ఎవరు కూడా ఆకలిగా ఉండకూడదు, మీకు తెలిసి. థ్యాంక్ యూ ప్రభుజీ. Anyone else? Okay then, thank you. Hare Krishna. Hare Krishna Prabhu, thank you very much for the class. Hare Krishna. Namaste Narasingaya Praladalagadayine Hiranyakashipu Shrilakankanakalaye Ito Nrsinga Parato Nrsinga Yato Yami Tato Nrsinga Pari Nrsinga Hridaye Nrsinga Narasingamadi Sharanam Prapade Tava Kara Kamalavare Naka Adbhuta Shringa Dalita Hiranyakashipu Tanubringa Keshavadita Narahari Dupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jaya Narsingadev Narsingadev Jaya Narsingadev Jaya Narsingadev Jaya Prahlad Maharaj Jaya Prahlad Jaya Prahlad Narsingadev Bhagwan ki jai. Jaya Maharaj ki jai. Jaya Anande Hari Hari Bol. Hare Krishna. Hare Krishna. His Grace Ramanuja Prabhuji ki Jaya. Shri Prabhupada ki Jaya. Hare Krishna. Hare Krishna Prabhu. హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీస్ అందరికీ ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. సో నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. హరే కృష్ణ.